NSTVకి స్వాగతం. నా పేరు సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పిల్లలు దైవానికి ప్రతిరూపమని వారిని సన్మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 80% పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని సన్మార్గంలో నడిపించాలని సూచించారు. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి బాలల దినోత్సవ వేడుకలకి కమిషన్ నుంచి నన్ను ఆహ్వానించినందుకు జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా కమిషన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాన్స్టిట్యూషన్ ద్వారా ఆ కాన్స్టిట్యూషన్ అనేది అంబేద్కర్ గారు మన ముందు నుంచి అలా వెళ్తూ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని మరి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకసారి బాల అంబేద్కర్ కు చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. ఆ పక్కన నిలబడతాడు. అలాగే పిల్లలకి ఇష్టమైనటువంటి ఒకసారి అక్కడికి వస్తాడు. చాచా నెహ్రూ తీసుకెళ్ళండి అక్కడికి. సో నెహ్రూ గులాబీ పెట్టుకొని చాచాజీ ఒకసారి వస్తున్నాడు. చప్పట్లు చాచాకి. ఇక స్వాతంత్ర సంగ్రామంలో అహింసనే ఆయుధంగా స్వాతంత్రాన్ని సముపార్జించి ఎదుటి వారికి సహాయం చేయడంలోనే గొప్ప సుగుణం ఉంది అని చాటి చెప్పి తన జీవితాన్ని పరోపకారాన్ని వెచ్చించిన మదర్ తెరీసా వేషధారంలో మన ముందుకు కీర్తించినటువంటి చేతిలో వీరతో మన ముందుకు వస్తున్న మీరాబాయి గారిని ఒకసారి మనం అభినందిస్తూ చప్పట్లతో, అలాగే మరి ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి స్వాతంత్ర సూచనాలు రుద్రమదేవిని ఒక్కసారి చప్పట్లతో ఆహ్వానిద్దాం. రుద్రమదేవిని దేశాన్ని గర్వించదగిన ప్రాతస్మరణీయులైనటువంటి మహానుభావుల వేషధారణతో ఎంత అద్భుతంగా, ఎంత ముద్దుగా, ఎంత వాళ్ళ యొక్క ఆలోచనల ప్రభావంతో మనమంతా కూడా దేశాన్ని సమున్నతి చాలా అద్భుతమైనటువంటి చిన్నారులను మనం అందరం కూడా వేదిక మీద చూస్తున్నాం. మహానుభావులు, ప్రాతస్మరణీయులు, దేశానికి ఖ్యాతి తెచ్చినటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా. Where the mind is without fear and the head is held high, where the knowledge is free, where the world has not been broken into fragments by narrow domestic walls, into that heaven of freedom, father led my country awake అన్న మరి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అద్భుతమైనటువంటి మాటలను గుర్తు చేసుకుంటూ ఎచ్చోటనే మనము భయము శంకరు లేక మానవుడు స్వేచ్ఛగా శిరమెత్తి నిల్చును అంటాడు మహానుభావుడు. అలాంటి దేశం, ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా గొప్ప దేశంగా మనందరికీ కూడా మరి ప్రపంచ దేశం ప్రాతస్మరణీయులైనటువంటి మహానుభావుల యొక్క విచిత్ర వేషధారణతో వచ్చినటువంటి చిన్నారులకు, అలాగే వారిని అద్భుతంగా తయారు చేసి తీసుకొచ్చినటువంటి బాధ్యులకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. అందరికీ చప్పట్లు. బాలగోకులం చిన్నారులంతా కూడా ఒక మంచి స్కిట్ పర్ఫార్మ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దీని తర్వాత ఒక మ్యాజిక్ షోతో కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ వేదిక నుంచి వారి సందేశాన్ని ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. D for delight, E for ethical, F for fearless, G for generous, H for happiness, I for intelligent, J for jovial, K for kind, L
patient, Q for quest, R for respect, S for simple, T for truthful, U for unique, V for vibrant, W for wise, X for exuberant, Y for yes, Z for zest. Hard work and practice makes you the best. This completes life's ABC with verbs to do and adjectives to be. Now you know your ABC. Next time, won't you? మరి ఒక ఆలోచనతో ఒక విజన్తో ముందుకెళ్తున్నారు. ఇలాంటి వారిని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు వేదిక మీదకి మీ చప్పట్ల మధ్య సవినయంగా జ్యోతి ప్రజ్వలనం చేయడం గారిని మీ చప్పట్ల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా మేడంను అనేక మంది నాయకుల ప్రాతస్మరణీయులైనటువంటి దేశానికి సేవ చేసినటువంటి आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय तमोपः दीपेन साध्यते सर्वं దీపలక్ష్మి నమోస్తుతే. అసలు మొక్క నాటండి. మీ ఇంట్లో జరిగే ప్రతి మ్యారేజ్ డేకి ఒక మొక్క నాటండి. ఆ మొక్కను పెంచండి. సో అక్కడ వాటరింగ్ మనము ఆ చెట్లే రేపు ప్రకృతికి మనల్ని పరిరక్షించేటువంటి మరి గొప్ప శక్తులు కాబట్టి ఆ చెట్లకు వాటరింగ్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే వాళ్ళ సమక్షంలోనే మన విచిత్ర వేషధారణలో దేశ నాయకులను తలపింపజేసేటువంటి చిన్నారుల నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. భరతమాత ముందుగా భరత గారి హలో బాబు మైకేమో మళ్ళీ ప్రాబ్లం వస్తుందా చూడు. చాచా నెహ్రూ హలో రైతన్న ముందుకు వస్తున్నాడు. అలాగే చికాగో నగర వీధుల లోపల అలాగే చేతిలో తంబురాతో మీరాబాయి గారిని ముందుకు వస్తున్నాడు. ఆజాద్ హిందూ మౌజు కథం తొక్కించిన సుభాష్ చంద్రబోస్ గారుగా ఇది ఫెస్టివల్. పిల్లలంటే పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరులారా చిత్తలకే ఒక దారిని చూపిన పిల్లల్లారా అంటాడు మహానుభావుడు. సో వివేకానంద భావి భారత పౌరులు దేశానికి అద్భుతమైన మానవ వనరులు. అలాంటి మానవ వనరులు ఇందాక శ్రీశ్రీ గారు చెప్పారు. పునరిస్తే అది మీకే అని సంతోషించే బాలల్లారా పాపల్లారా పిల్లల్లారా అంటూ మరి శ్రీశ్రీ గారు వెళ్తామని విన్నా. ఫౌండేషన్ పిల్లలు వేదిక మీదకి వచ్చి స్కిట్ పర్ఫార్మ్ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అక్కడ వారికి కార్డ్లెస్ మైక్లు ఇచ్చేయమ్మా ఎక్స్ట్రా పిల్లలకి. సో ఈ మైక్లతో పాటు కార్డ్లెస్ మైక్లు కూడా తీసుకోండి. ఈ మైక్లు కూడా మీరు వాడుకోండి. కృతజ్ఞతలు కూడా జిల్లా యంత్రాంగం తరపున మా కమిషన్ తరపున ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు. ఇంతవరకు అంటే ఇంకా దాని నుంచి వెళ్ళట్లేదు, మేము ఇంకా ప్రోగ్రామ్ నుంచి బయటికి రాలేదు. సో బికాజ్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్స్ కంటిన్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పిల్లలకి బోర్ కొట్టకుండా ఈవెన్ మేము కూడా ఈరోజు కూర్చుండి
ఎంజాయ్ చేసాము. ఎంతసేపు 10 నిమిషాలు 5 నిమిషాలు మీటింగ్లో ఉండి వాళ్ళొక 1.5 hour 2 hours మార్నింగ్ నుంచి ఇక్కడ మేము చూసి సంతోషపడి మీ ఆనందమే మా ఆనందంగా చూసి మేము హ్యాపీనెస్ పొందాము. చాలా మంచి కార్యక్రమము చేశారు. గత 5 yearsగా నేను కార్యక్రమాలన్నీ చూస్తున్న బాలల దినోత్సవంవి. ఇది మాత్రం ఇన్నోవేటివ్, కానీ ఇదే కంటిన్యూ చేయండి. అమ్మకు బాధ తెలిస్తే అమ్మ బాధ తీరుస్తుంది, అవునా? అమ్మకి అవసరం తెలిస్తే మన అవసరం తీరుస్తుంది, అవునా? పిల్లలు చెప్పాలి, అవునా? అమ్మకి మన బాధ తెలిస్తే మన బాధ తీరుస్తుందా? ఎస్ ఆర్ నో? అమ్మకి మన అవసరం తెలిస్తే మన అవసరం తీరుస్తుందా? ఇక్కడ మీ అమ్మ ఎవరు? కలెక్టర్. కరెక్ట్ చెప్పారు. సో ఈ అమ్మ మీ అందరి బాధని, మీ అందరి అవసరాన్ని, మీ అందరి డెవలప్మెంట్ని తీర్చడానికి వచ్చింది. సో ఈ అమ్మకి అందరూ కూడా రుణపడి ఉండాలి. ఒకటి. రెండో విషయం, మరి అమ్మకి ఏదైనా నచ్చిందే చేయాలి కదా. మీరంతా నచ్చింది చేస్తారా, నచ్చనిది చేస్తారా? నచ్చింది చేయాలి అంటే అమ్మ ఏది చెప్తే అది చేయాలి. రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా డిస్ట్రిక్ట్స్లో మీటింగ్స్ నేను చూస్తూ ఉండినా, సరే వాళ్ళ పంతాలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, కానీ డే 1 నుంచి మీరు భువనగిరిలో చేసినప్పటి నుంచి నేను ఇక్కడ యాదాద్రిలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను మీతో. బట్ మళ్ళీ మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళారు, బట్ మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆ రోజే నేను చెప్పాను సబితా గారికి అనుకుంటా, సబితా గారికి ఫోటో చూడగానే ఒక మాట చెప్తా, మేడం చాలా మంచిగా వర్క్ చెప్తారు మీకు. వారు మన జిల్లాకి రావడం చాలా హ్యాపీ. అప్పుడు వారు DWOగా ఉన్నారు. సో ఆవిడకి చెప్పాను ఫోన్ చేసి, మరి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడ ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే నాది ఈ జిల్లానే కాబట్టి. ఎంతైనా సొంత ప్రాంతము, సొంత ప్లేస్ అంటే ఒకలాగా ఉంటుంది కదా. అప్పుడప్పుడు అలుగుతూ ఉంటాను కూడా మీ అందరిపైన. సో వెరీ థ్యాంక్ యూ. స్నేహిత అనే ప్రోగ్రామ్ చాలా బాగా ఉంది. ప్రోగ్రామ్ ఇది మనకు వచ్చిన ఒక మంచి అవకాశం. మేడం ఎన్ని రోజులు వర్క్ చేస్తారో అన్ని రోజులు మేడం చెప్పిన వర్క్ని మనం చేయగలిగితే ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న ప్రతి పిల్లాడు, అది ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, ఆర్ఫన్ ఎవరైనా కానివ్వండి, వారందరికీ మంచిగా ఉపయోగపడే కాన్సెప్ట్తో మేడం డిజైన్ చేసింది. సో దాన్ని మీరు అందరూ కూడా అందరి పిల్లలకి అందేలా, అందరి పిల్లల దృష్టిలో పడేలా, వారందరికీ వాళ్ళ సమస్యలు తీర్చుకునేలా చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ స్పెషల్లీ నిజంగా కూడా మా కమిషన్ తరఫున మీకు చాలా హ్యాపీగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్.